మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ థర్డ్ సెమిస్టర్లో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్కి కోర్స్ 5 కింద అయితే ఉంటుంది, అలాగే మైనర్కి కోర్స్ 2 కింద అయితే ఉంటుంది అనమాట. సో పేపర్ నేమ్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా. సో ఎవరైతే న్యూ సిలబస్ ఎవరైతే ఉన్నారో 2023-24 బ్యాచ్, సో క్లియర్గా అయితే చూడండి. మనకి సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా మైనర్ కింద సెలెక్ట్ చేసుకున్న వారికి కోర్స్ 2 కింద ఉంటుంది, మేజర్కి మాత్రం కోర్స్ 5 కింద అయితే ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, సిలబస్ వచ్చేసి ఇద్దరికి సేమ్ అయితే ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే మాత్రం 2 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. మైనర్కి డిఫరెంట్గా ఉంటుంది, అలాగే మేజర్కి డిఫరెంట్గా ఉంటుంది. 2 సేమ్ అయితే ఉండదు అనమాట. సో మోడల్ మాత్రం సేమ్ అయితే ఉంటుంది. సో మనకి 3 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 మార్క్స్ అనమాట. సో పార్ట్ ఏ కనుక మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. సెకండ్ సెమ్ ఏ విధంగా రాశారో థర్డ్ సెమ్లో కూడా మనకి థియరిటికల్గా ఉంటుంది. సో ఇది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా కాబట్టి మీరు ప్రతి క్వశ్చన్కి ప్రోగ్రామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ప్రోగ్రామ్ ఉంటే మాత్రం క్లియర్ కదా. సో 5 into 5 25 మార్క్స్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో ఇయర్కి సంబంధించి అఫీషియల్గా సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ అబౌట్ టైప్ కాస్టింగ్ విత్ ప్రోగ్రామ్. ఇది వచ్చేసి మనకి యూనిట్ 1 నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ జంప్ స్టేట్మెంట్స్ ఇన్ ఊప్. ఇది కూడా మనకి యూనిట్ 1 నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ముందైతే మీరు ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫాలో అయితే సరిపోతుంది. కొన్నిసార్లు మోడల్ పేపర్నే మనకి క్వశ్చన్ పేపర్ కింద పబ్లిక్ ఎగ్జామ్లు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట యూనివర్సిటీస్ వారు. సో క్లియర్గా చూసుకోవచ్చు. మీరు గనక ప్రీవియస్గా ఫస్ట్ సెమ్ కానివ్వండి, సెకండ్ సెమ్ కానివ్వండి, ఎవరైతే మన ఛానల్ని ఫాలో అయ్యారో సో వారికి అయితే అర్థమవుతుంది అనమాట. నేను అప్లోడ్ చేసిన మోడల్ పేపర్ డైరెక్ట్గా మనకి క్వశ్చన్ పేపర్ కింద ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేవి యూనిట్ 1 నుంచి మనకి మోడల్ పేపర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద కీవర్డ్ దిస్ ఇన్ జావా. సో దిస్ అనే కీవర్డ్, అలాగే సూపర్ కీ, మనకి సూపర్ కీవర్డ్ ఒకటి ఉంటుంది, అలాగే దిస్ కీవర్డ్, ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి దిస్ కీవర్డ్ కనుక క్వశ్చన్ పేపర్లు ఇవ్వకపోతే మనకి సూపర్ కీ గురించి అయితే అడగాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సూపర్ కీవర్డ్ అలాగే దిస్ కీవర్డ్ ఈ 2 కూడా మీరు డెఫినెట్గా అయితే నేర్చుకోవాలి యూనిట్ 2లో. క్లియర్ కదా. ఇక్కడ మనకి మోడల్ పేపర్లో మాత్రం మనకి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 1 నుంచే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి యూనిట్ 2 నుంచి అడిగారు. క్లియర్ కదా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీకు వైటేజ్ కింద ఈజీగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ప్యాకేజ్ అండ్ యాన్ ఇంటర్ఫేస్. సో క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 3 నుంచి మీరు ప్యాకేజ్ గురించి తెలిసి ఉండాలి, అలాగే ఇంటర్ఫేస్ గురించి తెలిసి ఉండాలి. ఇండివిజువల్గా ఇచ్చినా కానీ మీరు రాయగలుగుతారనమాట. ఇలా డిఫరెన్సెస్ అనేది మీరు నేర్చుకుంటే. క్లియర్ కదా. ఇది యూనిట్ 3 నుంచి. నెక్స్ట్ వచ్చేసి 5th క్వశ్చన్ కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వాట్ డూ యూ మీన్ బై సింక్రనైజేషన్. ఇది కూడా మనకి యూనిట్ 4 నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సో మనకి ఓన్లీ యూనిట్ 3 నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు, అలాగే యూనిట్ 2 నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్, వాట్ ఈస్ క్యారియర్ రైటర్ క్లాస్, గివ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. 5th క్వశ్చన్, 6th క్వశ్చన్ ఇది వచ్చేసి యూనిట్ 4 అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ మనకి యూనిట్ 5 నుంచి వచ్చిన క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 7th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎంవిసి ఆర్కిటెక్చర్. ఎంవిసి మీన్స్ మోడల్ వ్యూ కంట్రోలర్. దీని మీద మీరు క్లియర్గా అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి ఎంవిసి ఆర్కిటెక్చర్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ లేఅవుట్ మేనేజర్స్ ఇన్ జావా, లిస్ట్ దెమ్. సో దాంట్లో ఉన్న ఎన్నైతే ఉన్నాయో సో అన్నీ కూడా మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. యూనిట్ 5లో లేఅవుట్ మేనేజర్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మోడల్ పేపర్లో ఇచ్చినవి. మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో మీరు ఎనీ 5 అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి యూనిట్ 5 నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చారు, అలాగే యూనిట్ 4 నుంచి కూడా 2 క్వశ్చన్స్. కొన్నిసార్లు ఇవి రివర్స్ అవ్వచ్చు అనమాట మనకి క్వశ్చన్ పేపర్లో. సో యూనిట్ 3 నుంచే 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అలాగే యూనిట్ 2 నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో క్లియర్ కదా. ఇది వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బి,
ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఈచ్ క్యారీస్ 10 మార్క్స్. మనకి ప్రతి యూనిట్ నుంచి మనకి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారనమాట. ఆ 2లో నుంచి మీరు ఏదైనా ఒక క్వశ్చన్ అయితే రాయగలుగుతారు. దాన్ని బట్టి మీకు ప్రతి యూనిట్ నుంచి 10 మార్క్స్ అనేవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే 5 into 10 50 మార్క్స్. ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఆన్సర్ చేస్తారు కాబట్టి 5 యూనిట్స్ నుంచి 5 క్వశ్చన్స్ ఇంటూ 10 50 మార్క్స్ అనమాట. క్లియర్ కదా? సో ఫస్ట్ యూనిట్ 1 నుంచి క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు మోడల్ క్వశ్చన్ పేపర్లో. 9A క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ OOP అండ్ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనకి ఈజీ క్వశ్చన్ ఇస్తే మాత్రం ఈ కన్ఫామ్గా ఈ మోడల్ పేపర్లో ఇచ్చినట్టుగానే డైరెక్ట్ ఈ క్వశ్చన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈజీగా అయితే రాయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్ క్వశ్చన్ 9B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ కండిషనల్ స్టేట్మెంట్స్ విత్ సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. మీరు కనుక సెకండ్ సెమ్ లో మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ లో కండిషనల్ స్టేట్మెంట్స్ అలాగే లూపింగ్ స్టేట్మెంట్స్ సో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో సో మనకి ఇక్కడ 9B క్వశ్చన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇవ్వకపోయినా నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా? ఇది కనుక మీరు ప్రిపేర్ అయితే మాత్రం కన్ఫామ్ గా కండిషనల్ స్టేట్మెంట్స్ కానివ్వండి లూపింగ్ స్టేట్మెంట్స్ రెండు కూడా కన్ఫామ్ గా ప్రిపేర్ అవ్వాలి. మనకి పేపర్ ఈజీగా ఇస్తే మాత్రం 9A క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్లియర్ కదా? ఇది వచ్చేసి యూనిట్ 1 నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ ఏదైనా క్వశ్చన్ అయితే మీరు కన్ఫామ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 10A క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ఇన్హెరిటెన్స్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఆర్ 10B క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ మెథడ్ ఓవర్ రైడింగ్, ఎక్స్ప్లెయిన్ పాలిమార్ఫిజం ఇన్ జావా యూజింగ్ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో చాలా ఈజీగా ఉంటుంది. మీరు వన్స్ ప్రిపేర్ అయితే ఇన్హెరిటెన్స్ కూడా మనకి చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. సో దాంట్లో ఉన్న ఎన్ని ఫార్మ్స్ ఉంటాయి సో అది కూడా మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు. వీటికి కూడా ఆన్సర్స్ అనేవి ఫుల్ PDF మెటీరియల్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ లోడింగ్ ఈ 2 కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. యూనిట్ 2లో ఇన్హెరిటెన్స్ అనేది మనకి ఈజీగా ఇస్తే మాత్రం డైరెక్ట్ గా రాయగలుగుతారు. మెథడ్ ఓవర్ రైడింగ్, మెథడ్ ఓవర్ లోడింగ్ కూడా మీరు కన్ఫామ్ గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 2లో. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. డిఫైన్ ఎక్సెప్షన్, రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా విత్ ప్రోగ్రామ్. అలాగే వాట్ ఈస్ ప్యాకేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ప్రతి క్వశ్చన్ కి మీరు థియరీ రాసిన తర్వాత సింటాక్స్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది కన్ఫామ్ గా రాయాల్సి ఉంటుంది. దానివల్ల మీకు మార్క్స్ అనేవి మంచిగా యాడ్ అయితే చేస్తారనమాట. క్లియర్ కదా? డిఫైన్ ఎక్సెప్షన్, దాంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఇన్ జావా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 11B క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ప్యాకేజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ప్యాకేజెస్ కాన్సెప్ట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్సెప్షన్స్ కూడా మీరు వన్స్ ప్రిపేర్ అయితే అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ప్రోగ్రామ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎక్సెప్షన్స్ మీద ట్రై క్యాచ్ కానివ్వండి సో ఈజీగా అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక క్లియర్ గా చూసుకోవచ్చు. 12A క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద డెడ్ లాక్ ఆఫ్ థ్రెడ్స్ విత్ ఎగ్జాంపుల్. ఆర్ 12B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫైల్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ స్ట్రీమ్స్ ఇన్ జావా. సో ఫైల్స్ కాన్సెప్ట్ లో మనకి ఇన్పుట్ స్ట్రీమ్స్ కానివ్వండి అవుట్పుట్ స్ట్రీమ్స్ రెండు కూడా కన్ఫామ్ గా ప్రిపేర్ అవ్వాల్సింది. మనకి ఈ విధంగా 2 ఇస్తే మాత్రం లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కింద ఇస్తారు. చాలా ఈజీగా ఇస్తే మాత్రం ఇండివిజువల్ గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓన్లీ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదంటే ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్స్ కింద ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్స్ అనేవి మనకి ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం షార్ట్ ఆన్సర్ లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట యూనిట్ 4 నుంచి. సో క్లియర్ గా గుర్తుపెట్టుకోండి డెడ్ లాక్ ఆఫ్ థ్రెడ్స్ అలాగే ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్ట్రీమ్స్ ఇన్ జావా. క్లియర్ కదా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 నుంచి క్లియర్ గా చూసుకోవచ్చు. 13A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ గ్రిడ్ లేఅవుట్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆర్ క్వశ్చన్ అంటే 13B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఇన్ జావా విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి మీరు ఈజీగా అయితే రాయగలుగుతారనమాట. అలాగే గ్రిడ్ లేఅవుట్ మీద మీరు ప్రోగ్రామ్ కన్ఫామ్ గా రాయాల్సి ఉంటుంది. అలాగే విత్ సింటాక్స్ కూడా మీరు కన్ఫామ్ గా ప్రిపేర్ అయితే బెటర్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి మీరు థియరీ రాసిన తర్వాత హాఫ్ పేజ్ అన్న ప్రోగ్రామ్ అనేది రాయాల్సి ఉంటుంది. థియరీ అనేది మీరు ఎంతైనా రాయండి, ఎన్ని పేజెస్ అయినా రాయండి. ప్రోగ్రామ్ విషయానికి వస్తే మాత్రం మినిమం మీరు పేజ్ ఆర్ హాఫ్ పేజ్ అన్న కన్ఫామ్ గా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో క్లియర్ కదా ఈవెంట్ హ్యాండ్లింగ్ కి. నెక్స్ట్ వచ్చేసి
మీరు కనుక ప్రిపేర్ అయ్యేవారు కన్ఫామ్గా ఈ మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత నేను ప్రిపేర్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అవి ప్రిపేర్ అవ్వండి. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్నా కానీ ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తానమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుని అప్పుడే మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.